పీరియడ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు, ఈరోజు వాళ్ళ పిల్లలు ఆ టెక్స్ట్ బుక్లన్నీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు, అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో ఈరోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి. ఆ పేద పిల్లలకు ఇంతగా అండగా ఉండే ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను. ఓ చంద్రబాబు, నువ్వేనాడైనా చేశావా ఈ అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. ఈ క్వాలిటీ చదువులు కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ. ఈరోజు 15,000 గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏకంగా 11,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాయి. ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్గా రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో కూడా వీళ్ళంతా కనిపిస్తా ఉన్నారు. ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఎక్కడా వివక్ష లేకుండా, ఎక్కడా లంచాలు లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి సేవలు అందుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నావు. నువ్వు ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి ఆలోచనలు నువ్వే రోజైనా చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఎక్కడి నుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్దానం సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది మనందరి ప్రభుత్వం. ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈరోజు సాల్వ్ చేసింది ఎవరు? ఈరోజు వారికి అండగా నిలబడింది ఎవరు? ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్, ట్రైబల్ ప్రాంతాలకు సైతం సెల్ టవర్లు, ఇప్పటికే 3,000 గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా? ఇది అభివృద్ధిగా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి. నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటళ్లు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా 54,000 పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నిట్లోనూ కూడా రిక్రూట్మెంట్ చేశారు. మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు WHO GMP మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ విస్తరణ జరిగింది. ఆరోగ్య ఆసరా ముందుకు వచ్చింది. గ్రామంలోనే ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు చూడని అడుగులు పడ్డాయి. గ్రామానికి విలేజ్ క్లినిక్ వచ్చింది. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు. ఇంటింటికి ఆరోగ్య సురక్ష వెళ్ళింది. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ అడుగులు వేస్తా ఉన్న ఈ అభివృద్ధి నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇది కాదా క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది. పక్కనే వెలుగొండ ప్రాజెక్టు కనిపిస్తుంది.
వెలుగొండ నీళ్లు రాక, శ్రీశైలం నీళ్లు రాక ప్రకాశం జిల్లా అంతా కూడా ఫ్లోరైడ్ బాధితులతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. మరి ఏ ఒక్కరైనా కూడా వారి గురించి పట్టించుకున్న పుణ్యాలు కట్టుకున్నారా ఎవరైనా అడుగుతా ఉన్నా. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టులోని 2 టన్నులను ఇప్పటికే పూర్తి చేశాం. ఈ వర్షాకాలంలో వెలుగొండ నీళ్లను ప్రకాశం జిల్లాకు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అంతేకాకుండా నెల్లూరు బ్యారేజు, సంగం బ్యారేజీలు పూర్తి చేసింది, జాతికి అంకితం చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు. ఇదే సందర్భంగా పక్కనే కనిపిస్తా ఉంది చిత్రావతి రిజర్వాయర్, ఆ పక్కనే కనిపిస్తా ఉంది గండికోట రిజర్వాయర్, ఈ పక్కన కనిపిస్తా ఉంది పులిచెత్తల రిజర్వాయర్. వీటిలో R&R పూర్తి చేయక ఈ ప్రాజెక్టులలో నీళ్లు కూడా పూర్తిగా నింపలేని అద్భుతమైన పరిస్థితిలో రాష్ట్రం నడుస్తా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోకపోతే ఈ రోజు ఈ ప్రాజెక్టులలో అంతా కూడా R&R పూర్తి చేసి ఈ రోజు ఈ డ్యాముల్లో పూర్తి సామర్థ్యంతో నీళ్లు నింపుతా ఉన్నామనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎయిర్పోర్ట్ల విస్తరణ మీ బిడ్డ హయాంలోనే జరుగుతా ఉంది. ఎయిర్పోర్ట్ల విస్తరణకు డబ్బులు ఇచ్చింది మీ బిడ్డే. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరుగులు పెట్టిస్తా ఉన్నది మీ బిడ్డే. ఈరోజు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోట్స్, వీటి పరుగులు కూడా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఉరుకులు పరుగులుగా పనులు జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి. ఇది కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. MSMEలకు ఏనాడైనా మా మాదిరిగా నువ్వు సపోర్ట్ చేశావా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా నెంబర్ 1 స్టేటస్ వచ్చింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ హయాంలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడు రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు అని అంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులన్నీ కలిపితే కేవలం 32,000 కోట్లయితే ఇదే మన 5 ఏళ్ల పాలనలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా 1,00,000 కోట్లకు పైగానే కల్పిస్తా ఉంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకవైపున ఇవన్నీ చేస్తూ మరోవైపున పేదల బ్రతుకులు మార్చే కార్యక్రమం, ఇంటింటి అభివృద్ధి మార్చే కార్యక్రమం చేస్తూ మీ బిడ్డ తీసుకొచ్చిన స్కీములు, మీ బిడ్డ నొక్కిన బటన్లు ఎన్నో తెలుసా? ఏకంగా 130 సార్లు బటన్లు నొక్కాడు మీ బిడ్డ. వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, నా అక్క చెల్లెమ్మల చేతికి ఇలా డబ్బులు ఇస్తా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు.